ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? 60 నుంచి 75% మార్కులు వేయచ్చు. అంత మటుకు పర్వాలేదు. ఓకే, 100కి 100 ఎవరి వల్ల కాదు. 60 నుంచి 75 లోపు వరకు ఇంతవరకు పర్వాలేదు. పాత ప్రభుత్వం మళ్ళీ వస్తుందన్న ఆశ ఎవరికి లేదు. ఆయన రాడు, అది సంగతి. పిఠాపురం జనసేన సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ 11 ఏళ్ళు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసిందని పవన్ కళ్యాణ్ గారు మీరేమంటారు? అది ఖచ్చితంగా ఒకళ్ళు చెప్పేది కాదు, ఆటోమేటిక్గా జరిగింది అట్లా. 11 రావాలని వీళ్ళు ప్రయత్నం చేసి చేయలేదు కదా. కనీసం ప్రతిపక్ష హోదా అన్న వచ్చినట్టు అసలు లేదు. ప్రతిపక్ష హోదా లేదు. లేకపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ప్రజల సమస్యలు చెప్పేందుకు ఏమైంది? తను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు తన నియోజకవర్గం ఏదైనా చూసుకోవాలి కదా. అందరూ అది కూడా చేయట్లేదు. చాలా తప్పు పని. అసెంబ్లీకి రాకపోయిన వాళ్ళందరినీ సస్పెండ్ చేసేసి ఎమ్మెల్యే పదవి ఊడగొట్టి మళ్ళీ ఎలక్షన్లో నిలబడే అర్హత లేకుండా చేస్తే మంచిది. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వంటూ ఛాలెంజ్ చేసిన తొడలను బద్దలు కొట్టుకుని అసెంబ్లీలో అడుగు పెట్టామని పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. మీరేమంటారు? ఇప్పుడు అన్ని రోజులు ఒకే మోస్తరుగా ఉండవు. బళ్ళు ఓడలు అవుతాయి. మన ఇష్టం. అసెంబ్లీని తాకనివ్వడం అంటే 175 గెలుస్తానన్న మనిషి కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేకపోయినాడు కదా. అవన్నీ ఉట్టి కోతలు తప్పితే ఇంకోటి కాదు. అది మనం నిలబడ్డాము, పార్టీని నిలబెట్టాము, 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాము అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంతకుముందు మరి ఓడిపోయింది కదా. ఇందరిసారి 2019 ఎలక్షన్లో టీడీపీ ఓడిపోయింది కదా. 23 సీట్లకే పర్మిట్ అయింది కదా. మరి ఆయన కూడా నిలబెట్టినట్లే కేంద్రం కూడా కలుపుకున్నాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో నేను కలవనన్న మనిషే అయినా సరే ఒప్పించి కలిస్తే తప్పితే ఇప్పుడు ఒకటే. అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 పెద్దవి ఇవి. ఆ రెండింటిలో ఎవరో ఒకటి దాంట్లో అనుసరించాలి తప్పితే వీళ్ళు వేస్తే ఏమీ సాధించలేరు. కేంద్రంతో అనుకూలం లేకుండా ఉంటే అందుకని బీజేపీతో కలుపుకోవడం మంచి పనే జరిగింది. అహంకారం వల్లే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అంటున్నారు నాగబాబు గారు. అది 100% నిజం. 100% అహంకారం వల్లనే. లేకపోతే 151 సీట్లు సంపాదించిన పార్టీ 11 సీట్లోకి ఎట్లా వచ్చింది? తను చేసిన తప్పుదలపై ఇదయింది. అది కళ్ళు మూసి తెరిచే లోపు 9 నెలలు గడిచిపోయాయి, ఇంకా 4 ఏళ్ళు ఇంకెంతసేపు గడిచిపోతాయి అంటున్నారు నాగబాబు గారు. ఇప్పుడు ఒకటి 100% వీళ్ళు చేయలేరు. 100% చేయబడేటువంటి అసమమైన పని. ఎలక్షన్ల కోసం వాగ్దానాలు చేశారు, 3 వంతులు నిలబెట్టుకుంటారు. దానికని వెనకటి ప్రభుత్వం కన్నా 1000 రెట్లు మెట్టరు. జగన్మోహన్ రెడ్డి మరో 20 ఏళ్ళు కలలు కనుక్కుంటా ఉన్నామనండి అని చెప్పేసి. 20 ఏళ్ళు కాదు, ఆయన జీవితాంతం కూడా జైలు సరిపోదు. ఆయన చేసిన నేరాలకి శిక్షలు పడ్డ తర్వాత అసలు బయటకు వచ్చే పని లేదు. కంటిన్యూస్గా జీవితాంతం జైల్లో ఉండాల్సిన మనిషి. అంటే మరి నెక్స్ట్ టీడీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రానేమంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏం చేశాడు? తన చేతిలో ఉంది. అది తన చేతిలో ఏం లేదు. ప్రజలు అంత వెరిగా భయంగా లేరు. కొంతవరకన్నా చేస్తారు. ఎవరు మంచి చేసేది, మంచి చేయని వాళ్ళు ఎవరు అన్న సంగతి ఆలోచిస్తారు. దాన్ని బట్టి ఇది తప్పితే జగన్మోహన్ రెడ్డి అన్న మాట రాజకీయ భవిష్యత్తు లేదు. లేదు. జగన్ మీ నాన్న వైఎస్ఆర్ కాకపోతే నువ్వు కౌన్సిలర్ కూడా అవ్వేవాడు కావని చెప్పేసి కందులు దుర్గేష్ గారు అంటున్నమాట. నిజమేనంటారా? ఇప్పుడు అంతకుముందు వాడు నాన్న ఉండగానే ఎంపీగా చేశాడు. తర్వాత ముఖ్యమంత్రి తండ్రిని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చిన దోచుకున్నాడు. ఇవెక్కడికి మర్చిపోదు. వీటిని దోచుకోవటం కన్నా కూడా బాబాయి హత్య చేసిన వాళ్ళని పట్టుకుంటామంటే పట్టుకునేందుకు కూడా వీల్లేదా? అది అహంకారం కాదా? నాలో నాకు అధికారం ఉందని అహంకారం కాదా అది? వీళ్ళు పట్టుకుందామని వెళ్ళినప్పుడు యంత్రా ఉనిలా అవినాష్ రెడ్డి రక్షించాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇచ్చేశాడు అంటే తను కూడా ఆ కుట్రలో తనది భాగం ఉంది. అందువలన బయట పోతుందని చెప్పి ఆపాడు. లేకపోతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కోపం? అది వైఎస్ఆర్ వల్లే నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పేసి 100% రైటు.
ఆ మాట 100% కరెక్టే, లేకపోతే అయ్యేవాడు కాదు. అది బాలనేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నమాట, నా మంత్రి పవన్ కూడా తీసేసినప్పుడు బాధపడలేదు, నా ఆస్తులు కాజేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. అది కూడా 100% కరెక్టే, 100% కరెక్టే. వీళ్ళంతా ఇప్పుడు బయటకు వచ్చి చెబుతున్నారు కానీ అప్పుడు ఆ రోజు ఏం చేశారు? ఎప్పుడైతే ఆ పార్టీ మనకు నచ్చలేదో అప్పటికప్పుడే పార్టీ నుంచి బయటికి రావాలిగా, రాలా. ఇప్పుడు చెబుతున్నారు వరుసగా. నేను ఎప్పుడో దీనిలో చేరాల్సింది, జనసేనలో చేరాల్సింది, నేను చాలా తప్పు చేశానని ఇప్పుడు చెబుతున్నాడు.